గార్నిష్. పాపం కూడా అలాగే అందంగా కనబడుతుంది నీకు. ఫస్ట్ నీకు అందంగా కనబడితేనే దానికి ఏమవుతావు, ఆకర్షింపబడతావు. స్వీట్స్ అన్నింట్లోకి అదే చక్కెర వాడతారు, అన్నింట్లోకి అదే బెల్లం వాడతారు, కానీ ఆ స్వీట్స్ కి రంగులు కలుపుతారు. ఫుడ్ కలర్స్ అంటారు వాటిని. ఫుడ్ కలర్స్ లో కూడా క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. అన్ని ఫుడ్ కలర్స్ మంచివి కావు. రకరకాల ఫుడ్ కలర్స్ వల్ల రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. కానీ మనం స్వీట్ స్టాల్కి వెళ్ళగానే అద్దాల్లోంచి ఏం కనబడుతున్నాయి మనకి? పసుపువి, పచ్చవి, ఎర్రవి, నల్లవి, తెల్లవి, అన్ని రంగులవి ఉన్నాయి అక్కడ. అన్ని ఒక్కోటి వేసే బాబు, ఒక పెట్లు వేసి ఒక కేజీ కట్టే బాబు అని చెప్పేసి మొత్తం అన్ని రంగులు ఏం చేసుకుని పట్టుకెళ్ళి తింటున్నాం. అంటే నీకు ఎందుకు నచ్చింది? అన్నింటిలో ఉన్నది అదే చక్కెర, అన్నింటిలో ఉన్నది అదే బెల్లం. నీకు ఎందుకు నచ్చింది చెప్పు, ఎందుకు నచ్చింది? ఎస్, దాని అంత అందంగా ఏం చేశాడు, డిజైన్ చేసి నీ కళ్ళ ముందు పెట్టాడు. చూడండి, అందుకే హోటల్కి వెళ్ళినప్పుడు చేపలాగా మనం అమ్మేసినట్టు వేయడు పులుసు. అది ఎలా ఉంటది, దాన్ని అందంగా పేర్చి దాని మీద కొత్తిమీర చల్లి చుట్టూ అందంగా నిమ్మకాయ ముక్కలు కట్ చేసి పెట్టి, ఉల్లిపాయ ముక్కలు కూడా రౌండ్ గా కట్ చేసి, టమాటాలు కూడా కొంచెం ఏదో షేప్ కట్ చేసి పెడితే అప్పుడు నీకు ఎలా ఉంటది? పర్లేదు బాబు, 1000 రూపాయలు వేసినా ఏం ఇబ్బంది పడిన బాబు నేను బిల్లు, అంతే కదా. అది ఇంట్లో అమ్మ వండినట్టు రే తినరా అని చెప్పి గరిటతో ఇలా తీసి ముక్కలన్నీ పడేసింది అనుకో తుక్కులాగా, మనకి ఎక్కదది. అమ్మ ఏంటి ఇలా పెట్టింది అనుకుంటాం. ఎందుకంటే అమ్మకి అలంకరించడానికి మీ అమ్మకి నీకు సాగరీ చేసి పెట్టడంలోనే తలకాయ పోటు వచ్చేది. మళ్ళీ నీకు అలంకారాలు ఎట్టి ఇక అన్ని గార్నిష్ చేసి తెచ్చి అంత ఖాళీ అమ్మకి ఉండదు. ఆడికైతే అదే పని. ఇప్పుడు ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి. అక్కడ వండడానికి ఒకడు ఉంటాడు, తేడానికి ఒకడు ఉంటాడు, కడగడానికి ఒకడు ఉంటాడు, బిల్లు వేయడానికి ఒకడు ఉంటాడు. ఈ అన్ని పనులు మీ అమ్మ ఒక్కతే చేయాలి. అవునా? తెచ్చేది మీ అమ్మే. తినేసి కంచం దగ్గర శుభ్రంగా అత్తరు చేసి లేచిపోతావు దోళ్ళలాగా. కనీసం కంచం కూడా తీయు నువ్వు. ఆ కడుగుతావంటే కడగో, అటుకెళ్ళి ఏమైనా లోపల పెడతావు అంటే పెట్టవు. కొంతమంది కంచం కూడా తీరు, మరి అదేం పోయే కాలం నాకు అర్థం కాదు. మనం తిన్న కంచం మనం తీస్తే ఏమైనా తప్ప? అది తీయం కదా మనం. కంచం అక్కడే వదిలేస్తాం, ఎంగిళ్ళు కూడా అలాగే వదిలేస్తాం, ఇన్నిలన్నీ అలాగే వదిలేస్తాం. చూసుకో అంతే, నాకు సంబంధం లేదు, ఇది నీ డ్యూటీ అన్నట్టు. పాపం వాళ్ళు ఆ తర్వాత తీసుకెళ్ళాలి, కడుక్కోవాలి, వంటగదిలో పెట్టాలి, ఇంత గిన్నెల మోహం ఉంటది. అదంతా వాళ్ళే శుభ్రం చేసుకోవాలి, అన్ని ఆరబెట్టుకోవాలి, తుడుచుకోవాలి, లోపల పెట్టుకోవాలి, అప్పుడు పడుకోవాలి. ఇంత పెంట ఉంటది. ఈ పెంటలో మీరు చల్లావా, ఉల్లిపాయ ముక్కలు కోసావా, గార్నిష్ చేసావా అంటే గోప పగలగొడేస్తారు చిరాకు వస్తేని. అన్ని చేయలేరు వాళ్ళు. ఆడు చేస్తాడు, అందుకే ఆడు 500 1000 రూపాయలు తీసేసుకుంటాడు నీ దగ్గర. నువ్వు అలాగుంటే ఇష్టంగా తింటావు. అంటే అందానికి ప్రతి మనిషి ఏమవుతున్నాడు, ఆకర్షింపబడుతున్నాడు.